ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విరాళంగా అందజేసిన మోటార్ బోరును ప్రారంభించిన గ్రీన్ ఫౌండేషన్ నిర్వాహకురాలు గీతా నారాయణ, పాల్గొన్న నాయకులు, ఉపాధ్యాయులు. అందరినీ కలుపుకుంటూ విజయమే లక్ష్యంగా పనిచేస్తానంటున్న టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి 18వ బడికి బంగారు తాపడం, 4 లక్షలు విరాళం ఇచ్చిన దాతల కృషిని అభినందించిన ఆలయ కమిటీ. నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆర్డీఓ ఆదయ్య, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కృషిని అభినందించిన తహసీల్దార్ శ్రీవజ్యోతి. బొట్టాయిగూడెం మండలం కామవరంలో నేత్రపర్వంగా జరిగిన గద్దెరాజుల అమ్మవారి జాతర, ఆకట్టుకున్న గిరిజన సాంప్రదాయ పూజలు, నృత్యాలు. నూతనంగా ఏర్పాటు చేసిన జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ ఆదయ్య ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డులోని పాత ఆర్డీఓ కార్యాలయాన్ని నూతన తహసీల్దార్ కార్యాలయంగా మార్పు చేశారు. అధికారికంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద పండిత పురోహితుల వేద మంత్రాలతో తహసీల్దార్ శ్రీవజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఆర్డీఓ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీడీఓ కృష్ణప్రసాద్ పూజలు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన తహసీల్దార్ కార్యాలయం నుంచే నుంచి సేవలు చేయడం జరుగుతుందని ఆర్డీఓ ఆదయ్య తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించి తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేశారని తహసీల్దార్ శ్రీవజ్యోతి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా తహసీల్దార్కి ఆఫీసు లేకుండా బయట రెంటెడ్ హౌసెస్ లో అడ్మినిస్ట్రేషన్ నడపడం జరిగింది. గత 22 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల తర్వాత ఈరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని ఈ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి తహసీల్దార్ గారు ఈ రోజు నుంచి ఈ ఆఫీస్ నుంచి ఈ మండలానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడి నుంచే నడిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండి, అంటే ఎక్కడ రెంటెడ్ హౌస్ లో ఉంటే ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి, పబ్లిక్ కి తెలియని పరిస్థితి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా ఒక ఆఫీసు పలానా చోటని తెలియకుండా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు నుంచి ఈ కొత్త కార్యాలయంలో కార్యకలాపాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. కాబట్టి పబ్లిక్ అంతా కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. నా యొక్క నమస్కారాలు సార్. ఈ రోజు మనం ఇదివరకు రెవెన్యూ డివిజన్ విడిపోవడం వల్ల మా ఆర్డీఓ ఆఫీస్ కి ఇక్కడ ఇచ్చి మా ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ని ప్రైవేట్ బిల్డింగ్ లో పెట్టడం జరిగింది. ఊరికి దూరంగా ఉంది. ఇక్కడ పబ్లిక్ అందుబాటులో ఆఫీసు ఉంటుంది కాబట్టి నిరంతరం మీకు ఇక్కడ సేవ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా ఆర్డీఓ ఆఫీస్ బిల్డింగ్ కొంతకాలం ఫండ్స్ లేక ఆగిపోవడం వల్ల కలెక్టర్ గారిని పదే రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ సపోర్ట్ తో వేరే ఇంట్రెస్ట్ ఫండ్స్ నుంచి అరేంజ్ చేసి కొత్త ఆర్డీఓ ఆఫీసు పూర్తి అవ్వడానికి కలెక్టర్ గారు చాలా సహాయం చేశారు. కలెక్టర్ గారి సహాయం వల్ల సహాయం వల్లనే ఆర్డీఓ గారు అక్కడ కొత్త ఆఫీస్ కి వెళ్ళడం జరిగినది. ఈ సమయంలోనే నా టైంలోనే ఇక్కడ కొత్తగా తహసీల్దార్ ఆఫీస్ లోకి రావడం జరుగుతుంది పాత ఆర్డీఓ ఆఫీస్ నుంచి. కాబట్టి ప్రజలందరూ ఇక్కడ దూరం లేకుండా దగ్గరికి అందుబాటులో వచ్చేసాము. మీరు అందరూ డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క అభ్యంతరాలు ఏమైనా ఉండా మేము వారికి సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు కోరుకుంటున్నాను. అదేవిధంగా పెయింట్లు వేయించి అవన్నీ చేయించాము. ఎలక్షన్ లో నేను మారిపోతానేమో, కొత్త ఎంఆర్ఓ వస్తారేమో అనుకున్నాము. కానీ ఎలక్షన్ లో దేవుడి దయ వల్ల మీ అందరికి సేవ చేయడం కోసం నేను ఇక్కడే ఉండి ఆఫీస్ లో రావడానికి అవకాశం కల్పించాడు దేవుడు. కాబట్టి ప్రజలందరికీ సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం నందు టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఇంటికి విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. సామాన్యుడిలాగా అరుగుపై కూర్చుని చాయ్ తాగుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మాటామంతి కలిపారు. అందరితోనే తానుంటానని కేడార్కు భరోసా ఇచ్చారు. అందరూ కలిస్తేనే తాననే విషయాన్ని మరిచిపోనని వెల్లడించారు. 18 సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్న తాను చింతలపూడి నియోజకవర్గానికి అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. డబ్బు సంపాదించాలనుకుంటే
అమెరికాలోనే ఉండేవాడినని ఇక్కడి దాకా రావాల్సిన పని లేదని అన్నారు. పుట్టిన ఊరికి నియోజకవర్గానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయంలోకి వచ్చానని, తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు టికెట్ కోసం ప్రయత్నం చేసిన ఆశావాహులందరి మద్దతు మరువలేనిదని అన్నారు. ఈ సందర్భంగా కొండ్రెడ్డి కిషోర్, జగత్లు తదితరులు సొంగ రోషన్ కుమార్ ను శాలువా, పూల బుకేలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటిగుంట రాము, సీనియర్ నాయకులు ముత్తారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన వరికుటి ధర్మయ్య, టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యవర్గ కార్యదర్శి బొబ్బర రాజ్పాల్ కుమార్ ఇంటికి వెళ్లారు. తనకు మద్దతు తెలియజేయాలని కోరారు. టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని ఆశించారు. రోషన్ కుమార్, చింతలపూడి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ కిరీటం మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ లో కొండ్రెడ్డి కిషోర్ గారి స్వగృహం నందు బ్రేక్ఫాస్ట్, మీట్ అండ్ గ్రీట్ అరేంజ్ చేసినందుకు వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలను చూసిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉంది నాకు. అలాగే చాలా మంది సీనియర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. నాకు ఎప్పుడు కూడా జంగారెడ్డిగూడెం ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే నేను క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు జంగారెడ్డిగూడెం ప్రజలు దాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. మణిపాల్ హాస్పిటల్ తోటి పార్ట్నర్ గా టైఅప్ అయ్యి క్యాన్సర్ బస్ తీసుకొచ్చాం ఇక్కడికి. మరి చాలా మంది మహిళలు ఆ క్యాన్సర్ బస్ లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నారు. కొంతమందికి డిటెక్ట్ అయిన వాళ్ళకి మరి మేము ఫర్దర్ టెస్ట్ కూడా మేము వాళ్ళకి మణిపాల్ హాస్పిటల్ తోటి డిస్కౌంటెడ్ ప్రైస్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. నాకు జంగారెడ్డిగూడెం ఎప్పుడు కూడా నా మనసులో ఒక స్పెషల్ స్థానం ఉంటుంది. ఇక్కడ చాలా యాక్టివ్ లీడర్స్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు, పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ఉన్నారు. యాజ్ ఏ టీడీపీ జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నాకు ఇచ్చిన బాధ్యతను అందరితోటి కూడా కలుపుకొని ఎక్కడ ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా అవన్నీ కూడా టైం టు టైం రివ్యూ చేస్తూ పెద్దలను, పార్టీ కార్యకర్తలను, జన సైనికులను అందరూ కలుపుకుంటూ పరిష్కారం వైపు వెళ్తాం. ముఖ్యంగా రాబోయే 40 రోజుల పైన ఉన్న ఎలక్షన్ కి మనం చాలా ప్రిపేర్ అవ్వాలి. మన ముందు అపోనెంట్ స్ట్రాంగ్ గా ఉన్నా మనం డబుల్ స్ట్రాంగ్ తోటి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మనకి ఎలక్షన్ మనకే కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఎంత అవసరం. ఈ సెలక్షన్ ప్రాసెస్ లో చంద్రబాబు నాయుడు గారు 1 కోటి పైన శాంపిల్స్ సర్వేలు తెచ్చుకొని మరి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాల్ లో సెలెక్ట్ అయిన ఫస్ట్ లిస్ట్ పార్టిసిపెంట్స్ అందరూ మాట్లాడారు. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను సెలెక్ట్ అవ్వడం కారణం చింతలపూడి ప్రజలు, ఐబీఆర్ఎస్ లో మీరు అందరూ కూడా నాకు వేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, మీడియా మిత్రులు అందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. పశ్చిమ ఏజెన్సీలో కొలువై ఉన్న అమ్మవార్లకు మాఘమాసం వచ్చిందంటే ప్రత్యేక పూజలు, జాతరలు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మ పాహిమం అంటే చాలు మా ఇంట కొంగు బంగారమై కొలువై ఉంటుందని విశ్వాసంతో ఉంటామని గిరిపుత్రులు తెలియజేస్తున్నారు. బొట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలో మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా గద్దెరాజుల అమ్మవారి జాతర మహోత్సవాలు అంబరాన్నంటాయి. ఈ నెల 24 నుండి 28వ తేదీ వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయని పీఠాధిపతి వర్షా పుల్లారావు తెలియజేశారు. 5 రోజులకు గాను గద్దెరాజులకు అమ్మవార్లకు ఒక్కొక్క రోజు ఒక్కో ప్రత్యేకత పూజా విధానం ఉంటుందని వెల్లడించారు. మాఘశుద్ధ పౌర్ణమి నుంచి అమ్మవార్లకు మొదటి సంవత్సరంగా జాతర నిర్వహించడంపై భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని, అలాగే ఈ మాఘశుద్ధ పౌర్ణమి మహాజాతరను ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆలయ కమిటీ, ఆలయ పీఠాధిపతులు, గ్రామస్తులు, భక్తుల నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. మొదటి రోజును పురస్కరించుకుని గద్దెరాజులకు అమ్మవార్లకు ధూప, దీప, దైవ నైవేద్యాలతో, డోలు నృత్యాలు, కోయ, కొమ్ము డాన్స్ నృత్యాలతో జాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్టీసీఎల్ కార్యదర్శి సోదెం సుధాకర్ వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లకు పూజలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడి అమ్మవారి పేర్ల మీద 30 టీ-షర్ట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు కట్టం దుర్గారావు, కేరం మధు, సూరిబాబు, ఆలయ కమిటీ సభ్యులు కొరస రాంబాబు, కేరం గంగరాజు, మొడియం రమేష్, తెల్లం రమేష్, గోగుల రవి, పూనెం రాము, గుజ్జు కృష్ణంరాజు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మండలం కొత్తరామయ్యపేట పునరావాస కాలనీలో ఆదివారం రాత్రి ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కొత్తరామయ్యపేట కాలనీకి చెందిన 38 సంవత్సరాల మేడూరి దుర్గా వ్యవసాయ పనులకు కూలీలను తీసుకువెళ్తూ మేస్త్రిగా వ్యవహరిస్తూ ఉండేది. ఆదివారం కూలీ పనుల సొమ్ములు కూలీలకు ఇచ్చేందుకు తీసుకువచ్చి 15,000 రూపాయలు ఇంట్లో బీరువాలు దాచింది. భర్త ముత్యాలరావు కొడుకు బయటకు వెళ్లి రాత్రి 8:30 ఇంటికి రాగా ఇంట్లోనే దుర్గా రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. బీరువాలో నగదు మాయమైంది. ముత్యాలరావు పోలీసులకు సమాచారం అందించగా పోలవరం ఎస్ఐ తన సిబ్బందితో సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా, వ్యవసాయ కూలీ పనుల సొమ్ముల విషయం తెలిసిన వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు నుండి పోలీస్ జాగిలాలను రప్పించి హంతకుల జాడ కనుక్కునేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మేస్త్రిగా పనిచేస్తున్న మేడూరి దుర్గా గ్రామస్తులకు సుపరిచితురాలు. దుర్గా మరణంతో కొత్తరామయ్యపేట ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హత్యకు గల కారణాలపై పోలీసు యంత్రాంగం పూర్తి దృష్టి పెట్టింది. ద్వారకా తిరుమల మండలం గుండుగొల్లనుగంట గ్రామంలో రామిశెట్టి హరీష్ కు సంబంధించిన హోండా షైన్ దగ్ధమైంది. ద్వారకా తిరుమల వచ్చి స్వగ్రామానికి వడ్లపల్లి గ్రామం తిరిగి వెళ్తున్న సమయంలో బైక్ నుండి పొగలు వ్యాపించాయి. దీంతో పొగలు రావడం గమనించిన హరీష్ స్టాండ్ వేసి దూరంగా వెళ్లిపోయాడు. తిరిగి బైక్ పై కొద్ది దూరం వెళ్లేసరికి కాసేపటికే బైక్ లోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ పై ఉన్న వ్యక్తి భయాందోళనతో పరుగులు తీశారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించగా ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైపోయినట్లు తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయ్యప్ప స్వామి పొదనెట్టాంబడికి ఎంతో విశిష్టత ఉంటుంది. పెద్దనెట్టాంబడియే స్వర్ణమయ్యప్ప అంటుంటారు అయ్యప్ప స్వామి భక్తులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న హరహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థాన పొదనెట్టాంబడికి బంగారు పూత పూయాలని సంకల్పించారు. దాతలు ముందుకు వస్తున్నారు. గురవాయిగూడెంకు చెందిన దల్లి కేదారేశ్వర రెడ్డి సావిత్రి దంపతులు 18 మెట్లకు సంబంధించి ఒక మెట్టుకు 2 లక్షల రూపాయలు, మద్రాసుకు చెందిన ఏదూరి వేణురెడ్డి మరో మెట్టుకు 2 లక్షల రూపాయల చెక్కును అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ కమిటీకి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు, గంగు జగన్మోహన్ రెడ్డి, పోలు మాల్యాద్రి రెడ్డి, చిన్ని వాసుస్వామి, కొర్లపర కృష్ణారావు, కూన పార్వతి, ఆలయ మేనేజర్ యమున తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఏకశిల పదునెట్టాంబడికి బంగారు తపరం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు దాతలు స్పందించి సహకరించాలని మీడియాతో కోరారు. అయ్యప్ప స్వామి పదునెట్టాంబడికి బంగారపు తాపరంకు తమ వంతు సహకారం అందించడం పూర్వజన్మ సుకృతంగా దాతలు పేర్కొన్నారు. స్వామి శరణం, స్వామియే శరణయ్యప్ప, హరిహర సుతనే శరణయ్యప్ప. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మరి ఈ రోజు స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం సందర్భంగా విశేషమైన పూజలు, లక్ష్మీ గణపతి హోమం, స్వామివారి మూలవిరాటకు పంచామృత అభిషేకాలు అత్యంత వైభవం జరిగినాయి. అలాగే మరి ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి మద్రాసు నివాసి అయినటువంటి ఏదూరు వేణురెడ్డి గారు, అలాగే వారి కుమారుడు దర్శన్ రెడ్డి గారు, శ్రీమతి లక్ష్మీరాణి గారు కుటుంబం మరి ఆలయ అభివృద్ధి నిమిత్తం అలాగే మరి 18 మెట్లు స్వామివారి మూల విరాటకు ఎంత విశిష్టత ఉంటుందో 18 మెట్లకు కూడా 18 మంది దేవతామూర్తులతో ప్రతిష్ఠ చేసినటువంటి ఈ అయ్యప్ప స్వామివారి దేవాలయ 18 మెట్లకి 18 దాతలుగా నిర్ణయించడం జరిగింది. అందులో ఒక దాతగా మరి వేణురెడ్డి గారు, అలాగే మన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వాస్తవ్యులైనటువంటి మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శ్రీ దల్లి కేదారేశ్వర రెడ్డి గారు, శ్రీమతి సావిత్రి దంపతులచే మరి ఈ ఆలయానికి మరో 18 మెట్ల నిమిత్తం మరో మెట్టుకి వారు కూడా ఈ రోజు 2,100,000 ఇవ్వటం జరిగింది. మరి వారిని, వారి కుటుంబాన్ని ఆ మణికంఠ స్వామి ఎల్లవేళల అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో కరుణ కాపాడాలని మరి ఇటువంటి దాతలు ఉండబట్టే మన అయ్యప్ప స్వామివారి దేవాలయం దేశంలోనే ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతుందని, అలాగే మా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారి 2 కుటుంబాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు 8 మెట్లలో ఒక మెట్టుకి మేము 2 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. స్ఫూర్తి పొందిన మా వదిన గారు చెన్నై నుంచి వచ్చి 2,116,000 వారి పేరున, వారి కుమారుడు కోట్ల పేరున ఒక మెట్టుకి బంగారు తాపడం చేయించడానికి. స్వామియే శరణమయ్యప్ప. నేను మద్రాసు వాస్తవ్యానండి. అక్కడి నుంచి నేను జంగారెడ్డిగూడెం రావడం జరిగింది. ఎందుకంటే ఈ అయ్యప్ప స్వామి దేవాలయం గురించి నాకు చాలా బాగా పూజలు అవి జరుగుతున్నాయి, యజ్ఞాలు అవి జరుగుతున్నాయి, హోమాలు చేస్తున్నారు. మా మధ్య గారు దల్లి కేదారేశ్వర రెడ్డి గారు చెప్పారు. తర్వాత నేను భగవంతుడి మీద ఒక నమ్మకంతో అయ్యప్ప స్వామి మీద సరే స్వామికి ఒక
ఒక మెట్టుకు మనమన్నా ఇచ్చేద్దామని చెప్పేసి ఒక మెట్టు కోసమే నేను 2,01,16 రూపాయలు నేను స్వామికి సమర్పించుకున్నాను. రానున్న ఎన్నికల్లో ప్రధానంగా 3 అంశాలతో గెలుపును ఆశిస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ వెల్లడించారు. టీడీపీ అధిష్టానం చరవాణి ద్వారా నియోజకవర్గ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తే 80% మంది తనకు మద్దతు పలకడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాను చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని ప్రజలు తనను ఆశీర్వదించాలని, టీడీపీ గెలుపుకు బాటలు వేయాలని కోరారు. చెప్పింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 1+4 అండి. సో 1+4 ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నేను, సో దాంతో పాటు వచ్చేసి పొలిటికల్ హెడ్, మీడియా హెడ్, సోషల్ మీడియా హెడ్, తర్వాత అడ్మిన్ హెడ్. సో ఏంటంటే ఇంత ముందు ఒక ఎమ్మెల్యే క్యాండిడేటే అన్ని చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు దీని వల్ల అవకాశాలు కార్యకర్తలు కానివ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. అలాగే ఏంటంటే నా మెయిన్ ఫోకస్ డిస్టర్బ్ అవ్వకుండా వీళ్ళు డైరెక్ట్ గా పార్టీతో కానివ్వండి లేకపోతే రాబిన్ శర్మ టీమ్ తో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సో దీని వల్ల అంటే వర్క్ చాలా స్ట్రీమ్ లైన్ గా ఉంటుంది. నాకు ఇబ్బంది లేకుండా నేను ఫోకస్డ్ గా నేను మరి పెద్దలతోటి కార్యకర్తలు ఎక్కడ సమస్యలు ఉన్నా మరి ఎక్కడ ప్రచారం వెళ్ళాలో నేను దాని మీద ఫోకస్ చేయాలి. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి నేను సార్ కి చెప్పింది ఏంటంటే ఒక సెకండ్ ప్రయారిటీ నేను చెప్పింది ముఖ్యంగా ఈ సూపర్ 6 ఉంది కదా, సూపర్ 6 విషయంలో ఏంటంటే కొన్ని ఇది ప్రజల్లోకి అంతగా వెళ్ళట్లేదు. ఎందుకంటే కొద్దిగా విజువల్ అపీలింగ్ తగ్గింది అనమాట. నేనేం చెప్తున్నా అంటే మనకి సూపర్ 6 భవిష్యత్ గ్యారంటీ ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాగా జనాలకు ఉండిపోవాలి. సో దాన్ని ఎంత డీప్ రూట్స్ లో తీసుకెళ్లాలో ఆ విషయం మీద నేను పెద్దలతో మాట్లాడి ఇన్నోవేటివ్ ఎలా చేయాలో ఆ విషయం మీద సార్ కూడా చెప్పాను. థర్డ్ ముఖ్యంగా ఏంటంటే జాయినింగ్స్, పార్టీలో జాయినింగ్స్. ఎందుకంటే మన ఓటు మనం వేసుకుంటే గెలవం. సో అవతల ఓట్ బ్యాంక్ కూడా లాగాలి. దానికి స్ట్రాటజిక్ గా పెద్దలు మరి ఏది డిసైడ్ చేస్తారు, మరి పార్టీకి ఏది ఇంట్రెస్ట్, అన్కండిషనల్ గా జాయినింగ్స్ మీద ఫోకస్ చేయడం. ఈ 3 టాప్ 3 ప్రయారిటీస్ అని చెప్పాను నేను. ఎనీ గ్రూప్ ఎక్కడ నుంచైనా కూడా మనకి ఏంటంటే జాయినింగ్స్ అన్కండిషనల్, అది పార్టీకి ఇబ్బంది లేకుండా, అది పెద్దలు మాట్లాడతారు ఆ విషయం. బట్ అందరి ప్రయారిటీ మాత్రం జాయినింగ్స్ మీద డెఫినెట్ గా ఉంది. ఈసారి ఏంటంటే అందరు కసితో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, దెబ్బతిని ఉన్నారు. దీన్ని మనం ఫైట్ బ్యాక్ చేస్తాం. థ్యాంక్ యూ. కామవరపుకోటలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి జాతర నేత్ర పర్వంగా నిర్వహించారు. భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పాత సినిమా హాల్ సెంటర్ నుంచి రథోత్సవం చేశారు. చౌతన సెంటర్ వద్ద త్రిశూల స్నానం, వసంతోత్సవం, పునః రథోత్సవం చేశారు. విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఊరువాడ ఏకమై సామూహికంగా నిర్వహించిన జాతర మహోత్సవం చూపరులను అలరించింది. హరహర మహాదేవ అంటూ నామస్మరణ చేశారు. అడుగడుగున స్వామివారికి భక్తులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు,
తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో భాగంగా శస్త్రచికిత్సల నిమిత్తం 32 మందిని ఆశ్రమం ఆసుపత్రికి తరలించినట్లు స్వతంత్ర అభ్యర్థి వెంప దుర్గారావు తెలియజేశారు. హాస్పిటల్ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత బస్సులో వారిని తరలించడం సంతోషంగా ఉందని దుర్గారావు పేర్కొన్నారు. రైతాంగానికి, కార్మికులకు, దేశ ప్రజలకు నష్టం కలిగించే వ్యవసాయ రంగాన్ని, పరిశ్రమలను దెబ్బతీసే ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందాల నుండి భారత్ వైదొలగాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు క్విట్ WTO డేగా నిర్వహించారు. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరులోని వసంత మహల్ సెంటర్, పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. WTO ఒప్పంద ప్రతులను దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్విట్ WTO అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, BKMU జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, CITU నగర ప్రధాన కార్యదర్శి వి సాయిబాబా, AITUC ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఇవాళ క్విట్ WTO నినాదంతో ఏలూరులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ రోజు నుంచి 29 వరకు అబుదాబిలో జరుగుతున్న WTO సమావేశాల్లో దేశ రైతాంగానికి, కార్మిక వర్గానికి, దేశ ప్రజలకి నష్టం కలిగించే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నది. కాబట్టి ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూనే ఇవాళ దేశవ్యాప్తంగా వాళ్ళ రైతులు, కార్మికులు ఐక్యంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు WTO ఒప్పందాలు చేసుకుంటే ఇవాళ మద్దతు ధరల చట్టం ఉండదు, అలాగే మద్దతు ధరల ప్రకటన ఉండదు. అట్లాగే ప్రభుత్వ సంస్థల, కొనుగోలు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. దేశ ఆహార భద్రత చట్టానికి ప్రమాదం రాబోతా ఉన్నది. మరి ఈ రకంగా WTOతో చేసుకున్న ఒప్పందాల వల్ల ఇటు వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి కేవలం నష్టం జరిగే పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి మొత్తం దేశ ప్రజలకే నష్టం కలిగించే పద్ధతుల్లో WTO దగ్గర దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తాకట్టు పెట్టబోతా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇప్పటికే దేశంలో వివిధ పంటలకు ధరలు లేక రైతులు నష్టపోతా ఉన్నారు. కేవలం ఎగుమతులు, దిగుమతుల విధానాల వల్ల ఇవాళ దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తేసిన ఫలితంగానే ఇవాళ ఇక్కడ ఆయిల్ పంప్ పంటకి ధర లేకుండా పోయింది, కొబ్బరి పంటకి ధర లేకుండా పోయింది. మరి ఇవాళ WTOతో అట్లాంటి ఒప్పందాలు చేసుకుంటే రేపు దేశ వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలో ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అందుకోసం మేము WTO ఒప్పందాలని వ్యతిరేకిస్తా ఉన్నాం.
కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రైతులకి కార్మికులకి నష్టం కలిగించేటువంటి ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం ఏలూరులో వస్తమా సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇంకా రైతులు మద్దతు ధర కల్పించాలని, కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడానికి ఆహ్వానం కోరుతూ ఈ కార్యక్రమం జరుగుతుంది. కార్యదర్శి ఈరోజు ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం అనేది సంతకాలు పెట్టవద్దని, అలాగే రైతులకు కానీ కార్మికులకు కానీ వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలకి నిరసనగా ఈ రోజు పొట్టిస్వామి పార్క్ దగ్గర జీవోల్ని దహనం చేయడం జరిగింది. ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం అనేది అన్ని ప్రైవేటీకరణ చేస్తుంది. ఈ ప్రైవేటీకరణ వలన నిరుద్యోగం పెరుగుతుంది. కుప్పం సభ విజయవంతమైంది. భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ కేడార్ తరలి వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్ లో సభస్థలికి సీఎం జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన తీరుపై సీఎం మాట్లాడారు. శ్రీశైలం నుంచి కుప్పం వరకు కృష్ణమ్మ జలాలను తీసుకువచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. తొలుత మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డికి పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. కొండలు, గుట్టలు దాటుకుని 672 కిలోమీటర్ల మేర కృష్ణమ్మ పరుగులు తీసుకుంటూ కుప్పం ఒడికి వడివడిగా చేరిందని, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుగా అభివర్ణించారు. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం. 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈ రోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉమ్మడి జిల్లా రజక మహాసభలో పలు అంశాలపై రజక జన సంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడారు. రజకుల ఆర్థిక సామాజిక అభివృద్ధి జరగాలంటే రజకులంతా ఏకతాటిపైకి ఐక్యతతో కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక సీనియర్ నేతలు పరిటాల శ్రీనివాసరావు, పగడాల సాంబశివరావు, జొజ్జవరపు శ్రీనివాసరావు, కొమ్మంటి మురళి, భీమవరపు మహంకాళి, చింతాడ శ్రీనివాసరావు, బయలుగూడెం లక్ష్మీ ప్రసన్న, ఆవిడి సుబ్రహ్మణ్యం, చిలంతరావుల కృష్ణ, సూటికుంట దుర్గారావు, వడిగల్ల శ్రీనివాసరావు, బురుగుపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక మహాసభకు వచ్చినటువంటి అప్టు కొవ్వు పశ్చిమ గోదావరి అదే ఏలూరు జిల్లా నుంచి వచ్చిన రజక సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. అదే విధంగా పత్రికల వారికి, మీడియా వారికి కూడా నా నమస్కారాలు. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు అప్పారావు గారితో సమానంగా పనిచేసినటువంటి చిలంతరావు కృష్ణ గారు, అదే విధంగా మన ఎర్రపాటి సత్యం గారు, భద్రయ్య గారు, దెప్పగారిపాటి నాగేశ్వరరావు, దానయ్య గారు, శేషు రామేశ్వరరావు గారు తదితరులతో పాటు అనేక మంది పెద్దలు కూడా అప్పారావు గారితో పనిచేశారు. వారు అప్పారావు గారు ఏ రకమైనటువంటి సేవ చేసి నేర్చుకొని సుమారు 30 సంవత్సరాల నుంచి రజక ఉద్యోగాలు, రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనే దాని మీద ప్రతి అధికారిని, ఎస్పీ, కలెక్టర్, డిఐజీ, ఐజీ ఇంచుమించుగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలిసి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కృషి. అయితే ముఖ్యంగా రజకులకు అనేక రకములైనటువంటి ఇబ్బందులతో ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే 2,50,00,000 రూపాయలు ప్రభుత్వం నిధులను వెనక్కి తీసేసుకుంది. అయితే గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ జీవోలు ఏమనిచ్చిందంటే విశ్రాంతి భవనాలు 3 లక్షలు, విశ్రాంతి భవనాలు 10 లక్షలు మంజూరు ఇచ్చింది. కానీ అవి ఇంతవరకు కార్యరూపం దాచుకోలేదు. పేదలంటే ఆమెకు ప్రాణం. నిత్యం పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపన. తండ్రి స్వర్గీయ తల్లడి సత్తిపండు కుమార్తెగా గీతా నారాయణ చేస్తున్న సేవా కార్యక్రమాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తండ్రి తల్లాడ సత్యనారాయణ ఆశయ సాధనకు కృషి చేస్తోంది. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం 2 లక్షల రూపాయల సొంత ఖర్చుతో మోటార్ బోరు వేయించింది. ఆ మోటార్ బోరును సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు విచ్చేశారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ నాయకులు షేక్ ముస్తాఫా, కౌన్సిలర్స్ పిపిఎన్ చంద్రరావు,
కాసర తులసిరెడ్డి, ఐనాల రమణమూర్తి, పడిమటి గిరిబాబు గౌడ్, తల్లాడ సంజీవ్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో గీతానారాయణ ఏర్పాటు చేసిన గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పేద మహిళలకు కుట్టు మిషన్స్ ను పంపిణీ చేశారు. ఎందరో పేద విద్యార్థులకు ఉచితంగా చదువులు చెప్పించారు. అరకు, వైజాగ్ ప్రాంతాలలో మారుమూల గిరిజన గ్రామాలలో స్వయం పోషణకు సంబంధించి గిరిపుత్రుల సౌకర్యార్థం వివిధ రంగాలలో శిక్షణ కల్పించి స్వయం శక్తిగా ఎదిగేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిన గీతా నారాయణ సేవలు మరింతగా విస్తృతపరచాలని వక్తలు కోరారు. తన తండ్రి స్వర్గీయ తల్లాడ సత్యపన్నుడు ఆమె చేసే సేవలే చిరస్మరణీయంగా నిలిపేలా చేస్తున్నాయని అన్నారు. మన జడ్పీటీ హై స్కూల్ కి సంబంధించి మనం బోర్వెల్ వేయించడం మన గ్రీన్ సంస్థ ద్వారా జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ నేను నాన్నగారి కార్యక్రమం కోసం అని వచ్చినప్పుడు నా వరకు ప్రస్తావన తీసుకొచ్చారు. మనకి వాటర్ ఏదైతే ప్రాబ్లం ఉండిందో అది. సో దాన్ని ఇమీడియట్ గా మనం అమలు చేయడం జరిగింది. ఫర్దర్ గా ఏంటంటే ఈ హై స్కూల్ ఈ నీడ్ ఏంటంటే 1500 మంది పిల్లలకి వాటర్ సమకూరటం అనేది చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. వీళ్ళందరూ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు ఈ సెలబ్రేషన్ చేస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఫర్దర్ గా మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనమాట. ఇది మెయిన్ నా వరకు తీసుకొచ్చిన ఈ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే వచ్చినటువంటి ప్రతి అతిథికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. జంగారం జడ్పీ హై స్కూల్లో మరి తన సొంత డబ్బులతోటి గీత గారు వారి తండ్రి గారు తల్లాడి సత్యపండు గారి పేరు మీద ఇక్కడ బోరు పైప్ లైన్ వేయించడం మరి 1600 మంది పిల్లలకు కూడా చాలా హెల్ప్ చేశారు. మరి గీతా నారాయణ గారు ఆవిడ వైజాగ్ లో ఉంటారు. పుట్టింది జంగాడం. వాళ్ళ నాన్నగారు ఇక్కడ సర్పంచ్ చేయడం సత్యపండు గారు. కాబట్టి ఊరికి నేను ఏదైనా చేయాలి, నాన్నగారిని చిరంజీవిగా ఉంచాలి అనే దృక్పథంతో కరోనా టైంలో కూడా మరి ఆక్సిజన్ సిలిండర్లు ఎన్నైనా గానీ సప్లై చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎంతో మందికి ప్రాణాన్ని పోసారని చెప్పేసి మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఈనాటి మన జడ్పీ హై స్కూల్లో గ్రీన్ ఫౌండేషన్ ద్వారా మన సత్యపండు గారి కుమార్తె అంటే నా సోదరి గీత, ఎందుకంటే మేము హై స్కూల్కి వచ్చినప్పుడు ఏ కార్యక్రమానికి వచ్చిన హెడ్ మాస్టర్ గారు కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కమిటీ అంతా ఇక్కడ వాటర్ లేదు లేదా షెడ్ లేదు అని ఏదో ఒక సమస్య చెప్తానే ఉంటారు. ఆ సమస్యను ఎలా సార్ట్అవుట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా జడ్పీ నుంచి బోర్ ఇమ్మంటే ఆల్రెడీ మేము శాంక్షన్ చేసాం. కానీ దానికి ఫండింగ్ లేక లేదా కాంట్రాక్టర్ లేక ఆగిపోతుంది. ఈ తరుణంలో గీత గారు ఆపదలో ఆదుకుని 1600 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ 1600 మంది పిల్లలకి వాటర్ ఫెసిలిటీని కల్పించడంలో ఆమె చాలా మంచి పాత్ర పోషించారని అనుకుంటున్నాను. ఈ రోజు జంగారెడ్డిగూడెం జడ్పీ హై స్కూల్లో సుమారు 2 లక్షల పైన అమౌంట్తో పిల్లలకి సౌకర్యార్థం బోర్వెల్ అన్ని ఏర్పాటు చేసిన గీతా నారాయణ గారికి మరి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం మరి పాఠశాలకి అత్యంత అవసరమైన నీటి సదుపాయాన్ని కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇదే కార్యక్రమమే కాకుండా మరి మేడం గారు చాలా కార్యక్రమాల్లో చేసినట్టుగా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి విద్య అనేది ఒక ఆయుధం. దాన్ని ఇక్కడ చాలా మంది వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు మరి విద్య అంటే చాలా ఇష్టం ఆయనకి. మరి అలా చదివించే పాఠశాలలో ఏమైనా నీడ్స్ ఉన్నట్టయితే అవి నెరవేర్చి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలని వాళ్ళ నాన్నగారి కోరికని కూతురైన గీతా నారాయణ గారు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విరాళంగా అందజేసిన మోటార్ బోరును ప్రారంభించిన గ్రీన్ ఫౌండేషన్ నిర్వాహకురాలు గీతా నారాయణ, పాల్గొన్న నాయకులు, ఉపాధ్యాయులు. అందరినీ కలుపుకుంటూ విజయమే లక్ష్యంగా పనిచేస్తానంటున్న టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి 18వ బడికి బంగారు తాపడం, 4 లక్షలు విరాళం ఇచ్చిన దాతల కృషిని అభినందించిన ఆలయ కమిటీ. నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆర్డీఓ ఆదయ్య, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కృషిని అభినందించిన తహసీల్దార్ శ్రీవజ్యోతి. బొట్టాయిగూడెం మండలం కామవరంలో నేత్రపర్వంగా జరిగిన గద్దెరాజుల అమ్మవారి జాతర, ఆకట్టుకున్న గిరిజన సాంప్రదాయ పూజలు, నృత్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.